హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ కాకినాడ కశ్మీర్ మోమ్స్. ఈరోజు మామిడికాయ రవ్వ పులిహోర చూపిస్తా, చూసేయండి. ముందుగా ఒక కప్పుడు రవ్వ తీసుకున్నానండి. తర్వాత పోపు దినుసులండి, పల్లీలు, మినపప్పు, శనగపప్పు, పచ్చిమిర్చి, ఎండుమిర్చి, ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, తగినంత పసుపు, తగినంత ఆయిల్, తగినంత సాల్ట్, ఒక కప్పుతో కప్పుడు మామిడికాయ తురుము తీసుకున్నానండి. ముందుగా రవ్వని ఉడికిద్దామండి. ఇప్పుడు ఒక కప్పు తీసుకున్నాను కదండి, 2.5 కప్స్ వాటర్ వేసి ఉడికిద్దాం. చూసేయండి ఎలా ఉడికిస్తాను. ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకుందామండి. 2.5 కప్స్ వాటర్ వేసుకున్నానండి. తగినంత సాల్ట్ వేసుకుందాం. ముందు ఒక స్పూన్ వేసుకుంటున్నాను నేను. తర్వాత చిటికెడు పసుపు వేసుకుందామండి. బాగా బాయిల్ అవ్వాలండి. తర్వాత లైట్గా ఆయిల్ వేసుకుందాం. వాటర్ ఇలా మసులుతున్నప్పుడు అండి మనం వర్నూకు వేసుకోవాలండి. వేసుకుని ఒకసారి కలుపుకుందామండి. కలిపేసుకుని స్విమ్లో పెట్టేసుకుందాం అండి. బాగా ఉడకాలి. ఉడికే వరకు వెయిట్ చేద్దాం. నెక్స్ట్ ప్రాసెస్ ఏంటో చెప్తాను, చూసేయండి. ఇదిగోండి ఇలా మంచిగా ఉడకాలండి. ఉడికిపోయింది. దీన్ని కొంచెం చల్లారనివ్వాలండి. ఇది చల్లారేలోపు మనం పోపు రెడీ చేసుకుందాం. ఓకేనా అండి? పోపు వేపుకోవడానికి ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకోవాలండి. ప్యాన్ పెట్టుకుని పోపు అంతా ఫ్రై చేసుకుందామండి. తర్వాత ఆయిల్ వేసుకునండి. తగినంత ఆయిల్ ఈ పోపు దినుసులు వేసుకోవాలండి. ముందుగా పచ్చిమిర్చి వేసాను నేను. తర్వాత ఇవన్నీ వేసుకొని బాగా ఫ్రై అవ్వనివ్వాలండి. బాగా ఫ్రై అవ్వాక అవి వరకు వెయిట్ చేద్దామండి. బాగా ఫ్రై అయ్యే వరకుని కొంచెం లో స్విమ్లో పెట్టుకుంటే మీరు త్వరగా మాడిపోవండి పోపు అనేది. మిరపకాయలు, పల్లీలు త్వరగా కలర్ చేంజ్ అయిపోతాయి. ఇది కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు కూడా మనం ఫ్రై చేసుకోవాలి. మీకు కనుక నా వీడియోస్ నచ్చినట్లయితే కనుక మీరు లైక్ చేయండి. అలానే సబ్స్క్రైబ్ కూడా చేయండి. మీకు ఇంకా ఏమైనా రెసిపీస్ కావాలంటే కనుక చెప్పండి. మీరు చెప్పారు అంటే కనుక నాకు వస్తే నేను చేస్తాను. లేదంటే కనుక నేను మా మమ్మీతో చేపిస్తాను. మా మమ్మీ కూడా నాకు హెల్ప్ చేస్తున్నారని చెప్పాను కదండి. మీకు ఇంకేమైనా డౌట్లో కావాలన్నా, ఏదన్నా ఈ వంటల్లోనే కాదు, ఏదన్నా డ్రెస్సుల్లో కానీ ఏమైనా మీకు ఐడియాస్ ఏమైనా కావాలి అంటే కనుక నేను చెప్తానండి. చెప్పాను కదండి, ఇది కలర్ చేంజ్ అయ్యేలోపు ఎండుమిర్చి మాడిపోతాయని. ఎండుమిర్చి కలర్ చేంజ్ అయిపోతున్నాయండి. అందుకని తీసి పక్కన పెట్టాను. ఇంత తక్కువ తీసుకున్నాను ఏంటో అనుకుంటారు. తక్కువే వేసానండి. తక్కువే కదండి నూక, దానివల్ల తక్కువ స్పైసీనెస్ వేసాను. ఇదిగోండి కలర్ చేంజ్ అవుతుంది కదా. ఈలోపు మామిడి తురుము కూడా వేసుకుందాము. వేసుకుని బాగా ఫ్రై అయినిద్దాము. బాగా ఫ్రై అవ్వాలండి. బాగా ఫ్రై అవ్వి కొంచెం దగ్గరగా అవ్వాక అప్పుడు తీసుకుని మనం ఒక దాంట్లో కలుపుకుందామండి. మనం ముందుగా ఉడికించి పెట్టుకున్నాం కదా, అందులో కలుపుకుందాము. చూడండి బాగా దగ్గర పడుతుంది. తర్వాత ఈ ఎండుమిర్చి కూడా వేసేసుకుందాము. బాగా దగ్గర పడే వరకు వెయిట్ చేద్దాము. ఇది బాగా దగ్గర పడేలోపు కొంచెం ఆయిల్ వేసుకుందామండి. ఆయిల్ కొంచెం తక్కువ అనిపిస్తుంది నాకు. కొంచెం ఆయిల్ వేసుకుందాం. బాగా ఫ్రై అయ్యిద్దాము మామిడికాయని కూడా. ఏమోండి ఇలా చేస్తారో లేదో నాకు తెలీదు. నేను కొత్తగా ట్రై చేస్తున్నాను. నాకు పెద్ద వంటలు ఏం రావండి. అందుకే అంటున్నాను. మీకు ఏమైనా కావాలి అంటే కనుక, ఏమైనా రెసిపీస్ కావాలంటే కనుక మీరు కామెంట్ చేయండి. నేను మా మమ్మీతో చేపిస్తాను. ఓకేనా అండి?
ఇంతే అండి. ఇంత మంచిగా దగ్గరగా పడుతుంది కదండి. ఇంకొంచెం మగ్గనిద్దాము. మగ్గనిచ్చాక మనం తీసుకెళ్ళి ఉప్మా రవ్వ మనం ఉడికించి పెట్టుకున్నాం కదండి, అందులో కలుపుకుందాము. చూసారు కదండి, స్టవ్ దించేసుకున్నాను. ఈ స్టవ్ దించుకున్న దాన్ని ముందుగా ఉడికించుకున్న రవ్వలోకి మనం కలుపుకుందాము. చూసారు కదండి ఎంత పొడి పొడిగా ఉందో. ఇలా పొడి పొడిగా ఉండడానికి కారణం ఏంటంటే మనం ఆయిల్ వేసాం కనుక ఇలా పొడి పొడిగా ఉంది. అందులోని ఇప్పుడు ఈ పోపు కలుపుతాం కనుక ఇది చల్లారనివ్వాలండి. చల్లారనిచ్చాక కలుపుకుంటే ముద్ద అవ్వకుండా ఉంటుంది అన్నమాట. చూసుకొని కలుపుకోవడం బెస్ట్ అండి. బాగా చల్లారనిచ్చి కలుపుకున్నాం అనుకో, మనం చేయి పెట్టి కలుపుతాం కనుక ఎంత కలిపినా కూడా పొడి పొడిగా ఉంటుంది అన్నమాట. మళ్ళీ మళ్ళీ చెప్తున్నానని ఏమనుకోకండి. మీకు కనుక నా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చూసి వెళ్ళిపోకండి ఫ్రెండ్స్. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకు తెలుస్తుంది కదా ఎంతమందికి నా వీడియోస్ నచ్చుతున్నాయి అనేది. మీరు చెప్పండి, మీకు ఈ మీషో రివ్యూస్ నచ్చాయా లేదంటే కనుక ఈ రెసిపీస్ నచ్చాయో మీరు కామెంట్ చేయండి. పులుపు సరిపోలేనట్టు అనిపించిందండి. ఇంక పూర్తిగా అంతా వేసాను. ఉప్పు వేయలేదనుకుంటారేమో, నేను ఆల్రెడీ నూక ఉడికించేటప్పుడు వాటర్లో వేసాను కదండి, అది సరిపోయింది. స్పూన్ వేసుకున్నాను. ఇంతే అండి, ఎంతో టేస్టీ మామిడికాయ రవ్వ పులిహోర. మీకు కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్. బాయ్ బాయ్.